మన మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే ఈ మన ఛానల్ ద్వారా ప్రస్తుతానికి పురాణాలు అలాగే వినిపించడం జరిగింది. అలాగే ప్రత్యేక పండగలు అంటే కుంభమేళా గానీ, లేకపోతే అప్పుడు అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఇటువంటివన్నీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే దేవాలయాల విశిష్టత కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని ఒక భక్తి ఛానల్‌గా తీసుకుని తప్పనిసరిగా మీరు వినియోగించుకుని ప్రతినిత్యం దీన్ని చూడండి. మీరు కూడా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకోండి. మీకు ముందుగానే చెప్పాను. ఈ నెల మహావిష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైన నెల అని. అందుకోసం ఈ రోజున మీకు కోనసీమలో మరో తిరుపతి. అంటే యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షమైన దైవాలయం ఉంది. అదే మన తిరుమల తిరుపతి. అయితే ఇది తూర్పుగోదావరి జిల్లాలో అప్పనపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి వెలిసిన ఊరు, వెలిసిన దేవాలయము. దాని గురించి ఈరోజు వివరిస్తాను. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని మారుమూల గ్రామం అప్పనపల్లి. వైనతేయి నది ఒడ్డున ఉంది. ఇది కోనసీమ రెండవ తిరుపతిగా ఖ్యాతి పొందింది. 3 వైపులా గోదావరి నది, 4వ వైపు బంగాళాఖాతం, చుట్టూ విశాలమైన వరి పొలాలు, కొబ్బరి తోటలు, సాదా మామిడి మరియు పనస చెట్లతో కోనసీమ స్వర్గంలో ఒక భాగం భూమిపైకి వచ్చిందన్నట్లు కనిపిస్తుంది. లోక కళ్యాణం కోసం తపస్సు చేసిన అప్పన్న అనే ఋషి పేరు మీదుగా దీనికి అప్పనపల్లి గ్రామానికి ఆ పేరు వచ్చింది. పురాతన కాలంలో ఈ ప్రదేశం వేదాలలో బాగా చదివిన బ్రాహ్మణులకు ప్రసిద్ధి చెందింది. వారు స్తోత్రాలు పఠించడం మరియు శాస్త్రాలలో నిర్దేశించిన విధముగా యాగాలు చేయడంలో సమయాన్ని వెచ్చించేవారు. ఈ దేవాలయం స్థాన మహిమ. గ్రామంలో నివసించే మొల్లేటి రామస్వామి అనే భక్తుడు కొబ్బరికాయ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. 1966 సంవత్సరంలో ఒకరోజు రామస్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, నా దర్శనం కోసం భక్తులు ఎంతో శ్రమ కోర్చి తిరుపతి వస్తున్నారు. వారి సౌకర్యార్థం నేనిక్కడే నీ కొబ్బరికాయ దుకాణంలో తూర్పు దిక్కున వెలిశాను అని చెప్పగా, రామస్వామి ఉదయాన్నే గ్రామస్తులకు ఈ విషయం చెప్పి వారిని వెంట తీసుకుని వెళ్ళి వారిని చెప్పిన ప్రదేశంలో వెతుకగా విగ్రహం లభించింది. ఈ విధముగా వెలిసిన భగవానుడు శ్రీ బాలాజీగా భక్తుల చేత పిలుపుపడుతూ పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆలయ ధర్మకర్త శ్రీ రామస్వామి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించాక భక్తులకు ఉచిత వసతులు కల్పించి శ్రీవారి సేవకు అంకితమయ్యారు. 18 మార్చి 1970 ఏకాదశి బుధవారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీరామస్వామి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4/7/91న పంచాగ్నిక ఆగమ శాస్త్ర విధులతో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామివారు శ్రీ బాలాజీ స్వామి వారిని జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ఎంతో కళాత్మకను నింపుకున్న సుందర కట్టడం. గోపురం పైన గర్భాలయంలోనూ కనిపించే చిత్రాలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అప్పనపల్లి క్షేత్రం ఎంతో పవిత్ర పుణ్యస్థలంగా కీర్తికెక్కింది. భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీ బాలాజీ స్వామి వారిని దర్శించుకుంటారు. దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందింది. నిత్య దీప నైవేద్యాలతో, సంకల్ప పూజా విధానాలతో ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారు. ఈ పుణ్యక్షేత్రం పవిత్ర వశిష్ఠ గోదావరి తీరంలో ఉండడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్వ చరిత్ర. ఈ వశిష్ఠా నదీ తీరంలో ఎందరో మహానుభావులు
భక్తితో భగవానుని పూజించి వేదాలను ఇతిహాసాల సారం గ్రహించి సిద్ధులుగా మారినట్లు ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ అప్పనపల్లి గ్రామమే అయినప్పటికీ ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునే భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆహారం మరియు ఆశ్రయం ఉచితంగా అందించబడుతున్నాయి. పాత దేవాలయము, ప్రధాన దేవాలయమునకు కొంచెము దూరములో పురాతన దేవాలయము ఉంది. అప్పన్న ముని తపస్సు చేసిన ఇక్కడే అని తపస్సు చేసినది ఇక్కడే అని అంటారు. ఇక్కడ కళ్యాణకట్ట ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానంలోని దేవుని దర్శించుకుని పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీని దర్శనం చేసుకునుట పరిపాటిగా అయింది. బాగా నిర్మించబడిన స్నానఘట్టాలు, పవిత్ర స్నానం తర్వాత మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు, తగిన మరుగుదొడ్డి సౌకర్యములు మొదలగునవన్నీ అందించబడ్డాయి. ఈరోజు అప్పనపల్లి మన దేశంలోని అన్ని ప్రాంతాల నుండి యాత్రికులను ఆకర్షిస్తూ రెండవ తిరుపతిగా అవతరించింది. ఆర్జిత సేవలు, మానవ వెంట్రుకల విక్రయము, హుండీ వేలం ద్వారాను, గడ్డి విక్రయం వంటి వివిధ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు కనిపించేందుకు వినియోగిస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి పండగలు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో జ్యేష్ఠ శుద్ధ దశమి నుండి జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి వరకు అత్యంత పవిత్రంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా భక్తి ప్రవచనాలు మరియు పౌరాణిక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం లాంటివి కూడా ఇక్కడ జరుగుతాయి. విజయదశమి సందర్భంగా పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమ పూజ అండ్ సాయంత్రం సెమీ పూజ కూడా చేస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి లక్ష తులసి పూజ, ప్రతి సంవత్సరము జనవరి నెలలో భోగి రోజున ఆండాల అమ్మవారికి లక్ష చామంతి పువ్వులతో పూజ చేస్తారు. వసతి అతిథి గృహం అందుబాటులో ఉంది. భక్తులకి ఉచితంగా భోజనం కూడా అందించబడుతుంది. భక్తులు అప్పనపల్లి బాలబాలాజీ ఆలయ సమయాలు ఆదివారం నుంచి శుక్రవారం వరకు దర్శన సమయాలు ఉదయం 6:30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 7:15 వరకు. శనివారం దర్శనాలలో మార్పు ఉదయం 5 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 7:15 వరకు ఉంటాయి. ఇది ఆలయ విశేషం. ఇంకా మీకు ఇప్పటివరకు ఈ బాలాజీ దేవాలయం యొక్క చరిత్ర, అలాగే ఎక్కడుంది, ఏంటి, ఎలా ఏమేమి పండుగలు జరుగుతాయి అనేటువంటివన్నీ కూడా వివరించాను. ఇక పోతే ముఖ్యంగా మనం అప్పనపల్లి బాలాజీ ఆలయానికి ఎలా చేరుకోవాలి అన్న దాని మీద మొదట రైలు ద్వారా, ఎయిర్ ద్వారా, అంటే సమీప విమానాశ్రయం ఎక్కడుందంటే రాజమండ్రిలో ఉంది. రాజమండ్రికి 84 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అప్పనపల్లి. కాబట్టి రాజమండ్రి నుంచి బస్సులు డైరెక్ట్గానే ఉంటాయి, లేదంటే కొన్ని రూట్ల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. అలాగే రైలు మార్గం ద్వారా అంటే సమీప రైల్వే స్టేషన్ 35 కిలోమీటర్ల దూరంలో పాలకుల్లో ఉంది. ఈ పాలకుల్లో అనేటువంటిది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. అలాగే రోడ్డు ద్వారా అంటే రాజమండ్రి మరియు పాలకొల్లు నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. కాకినాడ నుంచి 70 కిలోమీటర్లు, అలాగే ఇంకో దారిలో కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. అలాగే అమలాపురం నుంచి అయితే 13 కిలోమీటర్ల దూరంలో, అంటే బోడస్కూరు అనే ఊర్లో వయా ఫెర్రీ ఉంటుంది. వయా బోడస్కూరు మీదుగా వెళ్తే ఇది 13 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు ఈ చెప్పిన కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఇటువంటి పట్టణాలకు అన్నింటికి కూడా వివిధ ప్రదేశాల నుంచి కూడా రైల్వే సౌకర్యాలు, అలాగే బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. అమలాపురానికి రైలు లేదు, కానీ రాజమండ్రికి, కాకినాడకి, పాలకులకి రైల్వే సదుపాయం ఉంది. కాబట్టి దాని ద్వారా మనం ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది. ఆ కథ కూడా చెప్తాను వినండి. ఈ ఆలయ నిర్మాణకర్త ముల్లెటి రామస్వామి గారు కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చింది. కొనకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చాయి. ఆ సమయంలో ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదే చెట్టు విచిత్రంగా
అంతర్వేదికి వచ్చి, అంతర్వేది నుంచి బాలాజీ టెంపుల్ ఉండేటువంటి నదిలో దొరకడం ప్రత్యక్షమైంది. దీన్నే అక్కడ ప్రత్యేకంగా వాడారని పురాణాలు అక్కడ పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈరోజు మీరు విన్నటువంటి ఈ నామజపాన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుచేతనంటే నామజపానికి ఉన్న శక్తి అనంతమైనదని, మోక్ష సాధనకు సులభమైన మార్గమని పెద్ద పెద్ద పీఠాధిపతులు, వేద పండితులు చెబుతూ ఉంటారు. మీరు అవకాశం ఉన్నంత మేర ఎక్కువ సార్లు ఈ రోజున ఈ నామదాన్ని స్మరించడం మర్చిపోకుండా చెయ్యండి. ఈ నామస్మరణం చేయడం ద్వారా అద్భుతమైన, అనంతమైన అక్షయ ఫలితాలు పొంది మీ కోరికలన్నీ తీర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపచేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మా ఎంపీవైపీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు ప్రెస్ చేయడం ద్వారా ప్రతినిత్యము మీరు నోటిఫికేషన్ వచ్చేట్లా చూసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ సహాయం, మీరు అందించే ఈ సహాయం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఇంతవరకు వివరించిన అన్ని విషయాలు కూడా నాకు తెలిసినవి, మా మిత్రులు, బంధువులు, పెద్దలు చెప్పినవి, అలాగే వివిధ మీడియాల ద్వారా, పుస్తకాల ద్వారా సేకరించినవి మాత్రమే అని మీకు తెలియచేస్తున్నాను. వీటికి ఏ విధమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు కానీ, నిజ నిర్ధారణలు కానీ లేవని గ్రహించండి. ఈ ఛానల్ ద్వారా మీకు అందించే వివిధ విషయాలు కూడా మీ యొక్క అవగాహనకు మాత్రమే అందిస్తున్నామని గ్రహించండి. అలాగే ఈ రోజుకి నమస్కారం. రేపు మరిన్ని విషయాలతో కలుద్దాం.